ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 44వ అధ్యాయం 1వ వచనం. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధం. ఆ సంబంధాన్ని ఆయన జీవితంలో మనం చూసుకున్నట్లయితే యోసేపు గారిని వారి యొక్క అన్నలు వారికున్న సంపదను బట్టి వారికున్న ఆ యొక్క పెద్దరికాన్ని బట్టి ఆయన తృణీకరించారు. మనం కూడా దేవుణ్ణి మనకున్న సంపదలను బట్టి మనకున్న సౌఖ్యంను బట్టి దేవుణ్ణి తృణీకరించే వారిగా ఉన్నాము. తృణీకరించినప్పటికీ యోసేపు గారు దేవుని సహాయం పొందుకొని వారి అన్నలు ఆయన యొద్దకు వచ్చే విధంగా దేవుడు చేశారు. అయితే మనం కూడా మనకు వచ్చే శోధనలు శ్రమలు వాటిని బట్టి దేవుని యొద్దకు వస్తాము. యోసేపు గారు వారి యొక్క అన్నల్ని తిట్టారంటే ఆయనకు ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది. అది ఎటువంటి ప్రేమ అంటే గద్దించి వారిని సరైన క్రమంలో సరైన మార్గంలో పెట్టే విధంగా ఉంది. అదే రీతిగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు కొన్ని మాటల ద్వారా మనల్ని గద్దిస్తాడు. కొన్ని మాటల ద్వారా మనల్ని సరిచేయాలని చూస్తారు. అంటే ఆయనకు ప్రేమ లేదా అంటే గొప్ప ప్రేమ, ఈ లోక ప్రేమలను మించిన ప్రేమ ఆయన యొద్ద ఉన్నది. ఆ ప్రేమను పొందుకోవాలంటే ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వస్తే పట్టనంత ఆహారం ఏ విధంగా సమకూర్చబడిందో అటువంటి ఆహారంను దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవుని యొద్దకు వచ్చి ప్రభా నాయనా, నీవు గద్దించే ప్రతి మాటను బట్టి మేము సరి చేసుకొని ప్రభా నీ సన్నిధిలో మోకరిల్లి మెండైన ఆశీర్వాదములను దీవులను మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థనను మీ పాదముల చెంత పెడతా ఉండగా మీరే సహాయం చేసి నడిపించమని నజరేయుడని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.